ఈ రోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 11 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాత్సుమి ఇంకా కెన్జో యాండ్ కింగ్ ప్రెజెన్స్ ని ఫీల్ చేసి ఫుల్ పానిక్ అయిపోతారు. యాండ్ కింగ్ ఫుల్ స్పీడ్ తో వీళ్ళ చుట్టూ తిరిగి కెన్జోని చంపేస్తాడు. ఇది చూసి తాత్సుమి యాండ్ కింగ్ ని ఫాలో చేస్తూ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తను కటానా తీసి అటాక్ చేసే లోపే యాండ్ కింగ్ తన్ని కూడా చంపేస్తాడు. ఇంకా కొరియన్ హంటర్స్ ఇంకొక క్వీన్ గార్డ్స్ గ్రూప్ ని చంపుతూ ఉంటారు. క్వీన్ గార్డ్స్ ఎస్ ర్యాంక్ లెవెల్లో ఉన్నా కూడా వీళ్ళ టీమ్ సింక్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ గ్రూప్ ని కూడా ఎలిమినేట్ చేసేస్తారు. ఛాంబర్ లో ముందుకు వెళ్లే కొద్దీ స్ట్రాంగర్ హ్యాండ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందని వీళ్ళు కొద్దిగా నర్వస్ గా ఉంటారు. ఇది చూసి బ్యూంగ్యూ వీళ్ళందరినీ టెన్షన్ పడొద్దని చెప్పి తను వెనక నుంచి వీళ్ళకి బ్యాకప్ ఇస్తాడని బ్యూంగ్యూ వీళ్ళందరికీ అష్యూర్ చేస్తాడు. ఇంకా యూన్హో తన మాస్టర్ ఐస్ తో యాండ్ క్వీన్ లొకేషన్ ని కనిపెడతాడు. యాండ్ క్వీన్ చుట్టూ చాలా క్వాంటిటీలో యాండ్ గార్డ్స్ ఉంటాయి. యాండ్ క్వీన్ తో ఫైట్ చేయడానికి యూన్హో వీళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు. టీమ్ చార్లీతో కాంటాక్ట్ అవ్వట్లేదు కాబట్టి టీమ్ చార్లీ ఉన్న లొకేషన్ కి వెళ్లి చెక్ చేయమని ర్యూజీ టీమ్ డెల్టాని అక్కడికి సెండ్ చేస్తాడు. కే ఇంకా ఇజావా అక్కడికి వచ్చిన తర్వాత టీమ్ చార్లీ బాడీస్ ని చూస్తారు. టీమ్ చార్లీని ఇంత బ్రూటల్ వేలో ఎవరు చంపారని వీళ్ళిద్దరు ఫుల్ షాక్ లో ఉంటారు. అప్పుడే కే యాండ్ కింగ్ ప్రెజెన్స్ ని ఫీల్ చేసి వామిట్ చేసుకుంటాడు. వీళ్ళు యాండ్ కింగ్ తో ఫైట్ చేయలేరని కేకి అర్థమయ్యి తన్ని ఇంకా ఇజావాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐస్ వాల్ తో తన్ని ఇంకా ఇజావాని ఫ్రీజ్ చేసుకుంటాడు. కానీ యాండ్ కింగ్ ఈజీగా ఐస్ ని బ్రేక్ చేసేసి వీళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇంకా కొరియన్ హంటర్స్ యాండ్ క్వీన్ దగ్గరికి రీచ్ అవుతారు. బ్యూంగ్యూ బఫ్ మ్యాజిక్ యూస్ చేసి వీళ్ళందరి స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తాడు. ఇంకా వీళ్ళందరూ లాస్ట్ గ్రూప్ ఆఫ్ క్వీన్ గార్డ్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. జోంగ్వుక్ తన సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుని ఫైట్ చేస్తూ ఉంటాడు. జోంగిన్ తన దగ్గర ఉన్న అన్ని ఎబిలిటీస్ ని యూజ్ చేస్తూ హ్యాండ్స్ ని చంపుతూ ఉంటాడు. ఇంకా యూన్హో కూడా హోల్డ్ బ్యాక్ చేయకుండా మాస్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఫుల్ స్పీడ్ తో హ్యాండ్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. క్వీన్ ఛాంబర్ లో జరుగుతున్న ఫైనల్ బ్యాటిల్ ని వీళ్ళందరూ ఫుల్ ఇంటెన్స్ తో చూస్తూ ఉంటారు. తేగ్యూ మల్టిపుల్ మ్యాజిక్ ఆరోస్ తో రెడ్ హ్యాండ్స్ ని చంపేస్తాడు. ఇంకా యూన్హో ఫుల్ స్పీడ్ తో పరిగెడుతూ హ్యాండ్స్ లెగ్స్ ని కట్ చేసి వాళ్ళని ఇంజర్ చేసిన తర్వాత జోంగిన్ ఇంకా చాహెన్ కలిసి లాస్ట్ గ్రూప్ ఆఫ్ క్వీన్ గార్డ్స్ ని చంపేస్తారు. ఇప్పుడు యాంట్ క్వీన్ ఒకటే మిగిలి ఉంటుంది. యాంట్ క్వీన్ దోంగ్వుక్ మీద అటాక్ చేస్తుంది. దోంగ్వుక్ తన అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. తేగ్యూ మల్టిపుల్ ఆరోస్ తో క్వీన్ బాడీ మీద అటాక్ చేస్తాడు. ఇంకా యూన్హో తన మాస్టర్ క్లాస్ తో యాంట్ క్వీన్ బాడీని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అటాక్స్ యాంట్ క్వీన్ మీద వర్క్ చేయవు. ఇంకా యాంట్ క్వీన్ యూన్హో ఇంకా దోంగ్వుక్ మీద పాయిజన్ తో అటాక్ చేస్తుంది. ఆ పాయిజన్ తో వీళ్ళిద్దరు ఫుల్ గా ఇంజర్ అయ్యే లోపే బ్యూంగ్యూ వీళ్ళిద్దరిని హీల్ చేస్తాడు. ఇది చూసి యాంట్ క్వీన్ బ్యూంగ్యూ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దోంగ్వుక్ యాంట్ క్వీన్ అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకా జోంగిన్ యాంట్ క్వీన్ హెడ్ ని టార్గెట్ చేస్తాడు. కానీ తన అటాక్ తో యాంట్ క్వీన్ కి ఏం కాదు. ఇంకా యాంట్ క్వీన్ చాలా లౌడ్ గా స్క్రీమ్ చేసి నార్మల్ హ్యాండ్స్ ఇంకా యాంట్ కింగ్ ని వెనక్కి పిలిపిస్తుంది. యాంట్ క్వీన్ స్క్రీమ్ ని యూన్హో నోటీస్ చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసి యాంట్ క్వీన్ మీద అటాక్ ని కంటిన్యూ చేస్తారు. తేగ్యూ ఇంకా జోంగిన్ యాంట్ క్వీన్ మీద అటాక్ చేసిన తర్వాత దోంగ్వుక్ ఇంకా యూన్హో యాంట్ క్వీన్ ని హోల్డ్ చేసి చాహెన్ ని అటాక్ చేయమని చెప్తారు. బ్యూంగ్యూ చాహెన్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తాడు. చాహెన్ ఫుల్ స్పీడ్ తో యాంట్ క్వీన్ లెగ్స్ ని కట్ చేసేసి తన ఫైనల్ అటాక్ తో యాంట్ క్వీన్ ని చంపేస్తుంది. యాంట్ క్వీన్ చనిపోయిందని చూసి సిటిజన్స్ ఇంకా హంటర్స్ సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా యాంట్ క్వీన్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత చాలా చేర్ఫుల్ గా ఉంటారు. యూన్సాక్ డెత్ ని వాళ్ళు అవెంజ్ చేసినందుకు యూన్హో ఇంకా బ్యూంగ్యూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ళందరి హ్యాపీనెస్ ఎక్కువసేపటి వరకు ఉండదు. నార్మల్ హ్యాండ్స్ తిరిగి యాంట్ క్వీన్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. హ్యాండ్స్ బిహేవియర్ సడన్ గా చేంజ్ అవడం చూసి జపనీస్ హంటర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. యాంట్ కింగ్ జోంగిన్ క్రియేట్ చేసిన ఫైర్ నెట్ ని బ్రేక్ చేసేస్తాడు. దీంతో నార్మల్ హ్యాండ్స్ లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. తను క్రియేట్ చేసిన ఫైర్ నెట్ బ్రేక్ అయిందని ఫీల్ చేసి జోంగిన్ షాక్ అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అని వీళ్ళకి అర్థం అయ్యే లోపే వీళ్ళు యాంట్ కింగ్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని ఫీల్ చేస్తారు. యాంట్ కింగ్ వీళ్ళ దగ్గరికి రాగానే స్ట్రాంగ్ మ్యాజిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. ఇది ఫీల్ చేసి చాహెన్ కూడా సేమ్ కే లాగానే ఫుల్ పానిక్ అయిపోతుంది. ఇంకా యాంట్ కింగ్ అందరిని ఇగ్నోర్ చేస్తూ క్వీన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తను దోంగ్వుక్ ని పాస్ చేయగానే తన బాడీ సగం డిస్ట్రాయ్ అయిపోయినట్టు దోంగ్వుక్ ఫీల్ చేస్తాడు. యాంట్ కింగ్ దగ్గర గ్లటనీ స్కిల్ ఉంటుందన్నమాట. అంటే తను వేరే వాళ్ళ స్కిల్స్ ని అబ్జర్వ్ చేసుకోగలడు. అందుకే యాంట్ క్వీన్ ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి యాంట్ కింగ్ యాంట్ క్వీన్ బ్రెయిన్ ని తినడం స్టార్ట్ చేస్తాడు. తను యాంట్ క్వీన్ బ్రెయిన్ ని తింటున్నాడని చూసి వీళ్ళందరూ ఫుల్ షాక్
షాక్ లో ఉంటారు. యాంట్ క్వీన్ బ్రెయిన్ ని తినేసిన తర్వాత చాహెన్ తన మదర్ ని చంపిందని యాంట్ కింగ్ కి తెలుస్తుంది. ఇంకా తను ఫుల్ రేజ్ మోడ్ లోకి వచ్చేసి ఫస్ట్ తన మదర్ ని చంపిన చాహెన్ మీద అటాక్ చేస్తాడు. యాంట్ కింగ్ ఒక పంచ్ తో చాహెన్ చాలా దూరం వెళ్లి పడుతుంది. ఇంకా యాంట్ కింగ్ దొంగుక్ ని అటాక్ చేయడానికి వస్తాడు. ఇది చూసి దొంగు తన సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుని యాంట్ కింగ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యాంట్ కింగ్ తన అటాక్స్ ని బ్లాక్ చేసేసి తన హ్యాండ్స్ ని బ్రేక్ చేసేస్తాడు. ఇంకా యూన్హో యాంట్ కింగ్ మీద అటాక్ చేసే లోపే యాంట్ కింగ్ తన్ని ఇంజర్ చేస్తాడు. ఇంకా జోంగిన్ తన ఫైర్ మ్యాజిక్ యూస్ చేసే లోపే యాంట్ కింగ్ తన్ని కూడా ఇంజర్ చేసేస్తాడు. లాస్ట్ లో తేగ్యూ యాంట్ కింగ్ మీద మ్యాజిక్ ఆరోతో అటాక్ చేస్తాడు. కానీ తన ఆరోని యాంట్ కింగ్ మిడ్ ఎయిర్ లోనే బ్లాక్ చేసేసి తేగ్యూని పంచేస్తాడు. ఇంకా తను తేగ్యూ మీద మళ్ళీ అటాక్ చేసే లోపే దొంగుక్ వచ్చి తేగ్యూని సేవ్ చేస్తాడు. యాంట్ కింగ్ తన్ని డిటెక్ట్ చేయకుండా బ్యూంగ్యూ తన షీల్డ్ స్కిల్ ని యూస్ చేసి దొంగుక్ హ్యాండ్స్ ని హీల్ చేస్తాడనమాట. ఇంకా తను షీల్డ్ స్కిల్ యూస్ చేసినప్పుడు తను ఒకే చోటు నిలబడి ఉండాలి. ఇంకా దొంగుక్ అటాక్స్ అన్నిటిని యాంట్ కింగ్ ఈజీగా డాచ్ చేసి దొంగుక్ ని కంటిన్యూస్ గా గ్రౌండ్ మీదకి స్లామ్ చేస్తాడు. ఇంకా తనకి బ్యూంగ్యూ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. బ్యూంగ్యూ రియాక్ట్ అయ్యే లోపే యాంట్ కింగ్ వెనకాల నుంచి తన చెస్ట్ మీద అటాక్ చేసేస్తాడు. ఇది చూసి యూన్హో ఫుల్ షాక్ అయిపోతాడు. తను చనిపోతాడని తెలిసి యూన్హోని అక్కడ నుండి పారిపోమని బ్యూంగ్యూ చెప్తాడు. ఇంకా యాంట్ కింగ్ తన హెడ్ ని తినేసి బ్యూంగ్యూని చంపేస్తాడు. యాంట్ కింగ్ బ్యూంగ్యూని ఇంత బ్రూటల్ వేలో చంపడం చూసి యూన్హో ఫుల్ రేజ్ లో యాంట్ కింగ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యాంట్ కింగ్ బ్యూంగ్యూ బాడీని తన వైపు త్రో చేసి యూన్హోని పట్టుకుంటాడు. యూన్హో తన ఇంజరీస్ వల్ల నార్మల్ గా మారిపోతాడు. యాంట్ కింగ్ బ్యూంగ్యూ హెడ్ ని తినేసిన తర్వాత బ్యూంగ్యూ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇంకా స్కిల్స్ ని తను అబ్జర్వ్ చేసుకున్నాడు కాబట్టి తను హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. యాంట్ కింగ్ యూన్హోతో వీళ్ళందరూ చాలా వీక్ గా ఉన్నారని, వీళ్ళు తన క్వీన్ ని చంపేశారు కాబట్టి వీళ్ళలాంటి వీక్ సోల్జర్స్ ని చంపితే సరిపోదని, అందుకే తను వీళ్ళ కింగ్ ని చంపాలని యాంట్ కింగ్ చెప్తాడు. యాంట్ కింగ్ ఏ కింగ్ గురించి మాట్లాడుతున్నాడని విని యూన్హో కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడే యాంట్ కింగ్ ర్యూజీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని ఫీల్ చేస్తాడు. ర్యూజీ మ్యాజిక్ ఎనర్జీ మిగతా ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా స్ట్రాంగ్ కాబట్టి ర్యూజీ కింగ్ అని యాంట్ కింగ్ అనుకొని ర్యూజీ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. యాంట్ కింగ్ మళ్ళీ తిరిగి వచ్చే లోపు వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలని యూన్హో డిసైడ్ అవుతాడు. కానీ అప్పుడే లార్జ్ అమౌంట్ ఆఫ్ నార్మల్ యాంట్స్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. టీమ్ చార్లీ ఇంకా టీమ్ డెల్టాతో కాంటాక్ట్ కట్ అవడంతో జపానీస్ హంటర్స్ చాలా నర్వస్ గా ఉంటారు. టీమ్ బ్రావో యాంట్స్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి టీమ్ ఆల్ఫా చెక్ చేయడానికి వెళ్తారు. వీళ్ళు కే ఐస్ వాల్ ని నోటీస్ చేసి కే ఉన్న లొకేషన్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళు హంటర్స్ బాడీస్ ని చూసి షాక్ అవుతారు. ఇంకా మనం జపానీస్ హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన మాత్సుమోతోని చూస్తాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి ర్యూజీ మాత్సుమోతోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది విని మాత్సుమోతో కొరియన్ హంటర్స్ మిగిలిన నార్మల్ యాంట్స్ తో ఫైట్ చేయగలరా లేదా అని మాత్సుమోతో ర్యూజీకి అడుగుతాడు. కొరియన్ హంటర్ సర్వైవల్ ఛాన్సెస్ 0 అని ర్యూజీ రిప్లై ఇస్తాడు. ఇది విని మాత్సుమోతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన మెయిన్ ప్లాన్ ముందటి నుంచే కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని ఎలిమినేట్ చేయడం అనమాట. ఈ జేజో ఐలాండ్ రైడ్ లో యాంట్స్ ద్వారా కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని చంపేసి సౌత్ కొరియన్ పవర్ ని వీక్ చేద్దామని మాత్సుమోతో ఈ ప్లాన్ చేశాడు. యాంట్స్ ద్వారా కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని చంపేస్తే ఎవరికి వీళ్ళ మీద డౌట్ రాదనమాట. మాత్సుమోతో స్కీమ్ లో ర్యూజీ తనకి హెల్ప్ చేస్తుంటాడు కాబట్టి తను ఈ రైడ్ లో సౌత్ కొరియాకి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా మాత్సుమోతో ర్యూజీని ఐలాండ్ నుంచి వెనక్కి వచ్చేయమని చెప్తాడు. ఇప్పుడు తన సెకండ్ ప్లాన్ ఏంటంటే కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ చనిపోయిన తర్వాత జపానీస్ సెకండ్ అటాక్ టీం వెళ్లి మిగతా యాంట్స్ ని చంపేస్తే జేజో ఐలాండ్ ఎస్ ర్యాంక్ గేట్ జపాన్ వల్లే క్లియర్ అయిందని మొత్తం ప్రపంచానికి చూపించడమే మాత్సుమోతో ప్లాన్ అనమాట. ఇంకా ర్యూజీ కొరియన్ హంటర్స్ ని హెల్ప్ చేయకుండా ఐలాండ్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు అక్కడ నుండి తిరిగి వెళ్లే లోపే యాంట్ కింగ్ వీళ్ళ మీద అటాక్ చేసి ఇషిదాని చంపేస్తాడు. యాంట్ కింగ్ ఆరాని చూసి మినోరు యాంట్ కింగ్ తో ఫైట్ చేయలేడని ర్యూజీకి అర్థమవుతుంది. అందుకే తను మినోరుని టీమ్ బ్రావో దగ్గరికి వెళ్ళిపోమని చెప్తాడు. ర్యూజీ ఒక్కడనే వదిలి వెళ్లడం మినోరుకి ఇష్టం లేకపోయినా తను ర్యూజీ ఆర్డర్స్ ని ఫాలో చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా యాంట్ కింగ్ ర్యూజీతో నువ్వు ఒక కింగా కాదా అని యాంట్ కింగ్ అడుగుతాడు. ఒక యాంట్ మాట్లాడుతుందని ర్యూజీ సర్ప్రైజ్ అయ్యి తనే కింగ్ అని యాంట్ కింగ్ తో చెప్తాడు. ఇది వినగానే యాంట్ కింగ్ ఒకేసారి స్ట్రాంగ్ మ్యాజిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. యాంట్ కింగ్ బ్లడ్ లెస్ ని చూసిన తర్వాత తను జిన్వు కళ్ళల్లో సేమ్ ఇంత పవర్ఫుల్ బ్లడ్ లెస్ ని చూసాడని ర్యూజీ చెప్తాడు. ఇంకా యాంట్ కింగ్ ఒక ఇన్స్టెంట్ లో ర్యూజీని కూడా చంపేస్తాడు. యాంట్ క్వీన్ ఛాంబర్ లో వీళ్ళందరి మీద నార్మల్ యాంట్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు యాంట్ కింగ్ అటాక్స్ నుంచి రికవర్ అవుతారు కానీ వీళ్ళ దగ్గర ఫైట్ చేసే అంత స్ట్రెంత్ ఉండదు. జోంగిన్ కూడా ఇంజర్ అయి ఉన్నాడు కాబట్టి తన ఫైర్ మ్యాజిక్ యాంట్స్ మీద వర్క్ చేయదు. వీళ్ళందరూ డెస్పైర్ సిచ్యువేషన్ లో ఉంటారు. అప్పుడే వీళ్ళ షాడోస్ లో ఉన్న షాడో సోల్జర్స్ బయటకు వచ్చి యాంట్స్ వీళ్ళ మీద అటాక్ చేయకుండా బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. షాడో సోల్జర్స్
సోల్జర్స్ ని చూసి వీళ్ళందరూ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇంకా జిన్వు జేజో ఐలాండ్ కి రావడానికి షాడో ఎక్స్చేంజ్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 11 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.